హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమీటో. నేను మీ శిరీషాని. ఈరోజు బియ్యంతో పని లేకుండా టేస్టీగా పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రైస్ వేయం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు తిన్నా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా 2 గ్లాసులు పెసల్ని తీసుకున్నాను, అంటే సుమారుగా 400 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసి పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని కనీసం 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ వేసుకునేలా అయితే నైట్ అంతా నానబెట్టుకోండి. చూడండి, ఇలా బాగా నానిపోయిన తర్వాత నీళ్లు వంపేసి మళ్ళీ 2-3 సార్లు క్లీన్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. మిక్సీ జార్లోకి నానబెట్టిన పెసలతో పాటు 3-4 పచ్చిమిర్చి, 2 ఇంచులు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ, మీ రుచికి సరిపడా ఉప్పు, నలగడానికి కొన్ని నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసేసుకోండి. అంతా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని కొన్ని వాటర్ వేసుకుని పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటెతో పిండిని పోసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే పైన ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన అల్లం, కొత్తిమీర వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. దోశ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి, ప్యాన్కి చుట్టుకోకుండా ఉంటుంది. చూడండి, దోశ బాగా కాలిన తర్వాత మెల్లగా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా 1 నిమిషం పాటు ఉంచుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ పెసరట్టు రెడీ. ఈ పెసరట్టును అల్లం చట్నీతో గానీ పల్లీ చట్నీతో గానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. పెసరట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వారానికి 2-3 సార్లు తీసుకుంటే హెల్దీగా ఉంటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ యమీటో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.